ఇక ఏదైతే ప్రాణవాయువు స్పందించటానికి కారణంగా ఉందో ఏమన్నాడు? యత్ ప్రాణ పవన స్పంద. ఏది ఈ ప్రాణపవనం, ప్రాణవాయువు యొక్క స్పందము తానే అయి ఉందో, అంటే ప్రాణవాయువు కదలాలంటే అదే కారణం, లేకపోతే ఇంకెట్లా? అయ్యా నువ్వే, నీ వల్లే మేమంతా సాధించాము, ఇది నీ వల్లే మేము ప్రాణాలతో ఉన్నాము అని ఈ కింద ఉండే కోతులన్నీ ఆంజనేయ స్వామిని ప్రార్థన చేశాయి తిరిగి వచ్చిన తర్వాత. దాంట్లో ఉండే తత్వం అదే. ఆయన అక్కడి నుంచి అట్లా ఎగురుకుంటూ వస్తూ ఉంటే చల్లటి గాలి వాళ్ళ మీద వచ్చింది. శరీరం కదా, మహావీరుడు ఆయన. అట్లా ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ సూక్ష్మంగా వచ్చి దిగాడు నీళ్లలో. వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళందరూ చూసి వానరులంతా తర్వాత వచ్చిన తర్వాత ఆయన చుట్టూ చేరి ఆయనకి నమస్కారాలు పెట్టి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కవలించుకుని ఆయన్ని వచ్చి మా ముద్దులు పెట్టి పారిపోతున్నారట ఆయనకి, చిన్న చిన్న కోతులు. ఆయన ఏమని అంటాడేమో అని. అంత బాగా దాన్ని వర్ణించి ఆ సమయంలో నీ వల్లే మేము బతికున్నామయ్యా ఆంజనేయ స్వామి. ఆయన లంకకి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే ప్రాణాలు వెళ్ళిపోతున్నట్టుగా భావించారట వాళ్ళు. మళ్ళీ వస్తాడు, ఆయన రావటంతో మన ప్రాణాలు నిలుస్తాయి అని అనుకున్నారట వాళ్ళు. కానీ ప్రాణ పవన స్పంద, ఆ ప్రాణపవనం, ప్రాణవాయువు యొక్క స్పందనానికి కారణం అదే. లేకపోతే ప్రాణవాయువు ఎట్లా కదులుతుందండి? ఆత్మ చైతన్యం వల్లనే అది కదులుతోంది. కాబట్టి దానికి అది కారణంగా ఉంది. యత్ స్పందానంద కారణం, ఏదైతే ఇంద్రియాలు విషయాల దగ్గరకు చేరుకోవటానికి, ఆ విషయేంద్రియ సంయోగం వల్ల ఏర్పడేటువంటి విషయానందానికి కారణమై ఉందో. ఇప్పుడు ప్రాణవాయువు కదలకపోతే ఇంద్రియాలు ఎట్లా పనిచేస్తాయి? ఇంద్రియాలు పనిచేయకపోతే ఇంద్రియాల నుంచి నీకు విషయానందం ఎట్లా వస్తుంది? చూసావా? నీలో కలిగే చిన్న చిన్న సుఖాలకి, ఆనందానికి కూడా ఈ ప్రాణస్పందమే కారణం. అందుకనే నిరంతరంగా ఆంజనేయ స్వామిని స్మరించుకోండి అని అప్పాజీ వారు చెప్పేది. ఆంజనేయ స్వామి స్మరణ అంటే ప్రాణశక్తి స్మరణ అని అర్థం. నిరంతర స్మరణ. హనుమాన్ చాలీసా చదువుకోండి. నాథ వజ్ర ఔరు ధ్వజ విరాజై కాంధే ముంజ జనేవు షాజై. ఆ స్వామిని మనం ఆ ప్రకారంగా భావన చేస్తూ ఉంటే ఆయన ఎగిరేటప్పుడు గాలి, ఆయన అట్లా అది పతాకం మీద, జెండా మీద నించున్నప్పుడు, జెండాపై కపిరాజు, భగవద్గీత, అది కూడా రెపరెపలాడుతుంటుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గాలి, ప్రాణవాయువు. అట్లా ఒక రూపంగా చూస్తే ఆంజనేయ స్వామి ఆత్మతత్వం, నిరూపమైన తత్వం అట ప్రాణశక్తి. లోపల ప్రాణశక్తికి కూడా కారణమై ఉంది. అది కదులుతోంది కాబట్టి ఇంద్రియాలు ఆయా విషయాలకు వెళ్తున్నాయి. ఇంద్రియాలు ఆయా విషయాలకు వెళ్తున్నాయి కాబట్టి ఆయా విషయానందాలని కలుగుతున్నాయి. ఈ రకంగా చూస్తే వ్యవహారంలో ఉండేటువంటి సర్వ ఆనందాలకి కూడా అదే కారణం. ఏమో ప్రాణం బాగలేదండి అంటారు కొంతమంది. మీకు ఈ పక్కన వెళ్తే పల్లెల్లో ప్రాణం బాగలేదండి, ఆరోగ్యం బాగలేదు అని అభిప్రాయం. అంటే దేని మీద మనస్సు లేదు, ఏమి చేయాలనిపించటంలా, శక్తి లేదు శరీరంలో. ఎందుకు అంటే ప్రాణస్పందం సరిగ్గా లేదు. కష్టపడి ఊపిరాడాల్సి వస్తోంది. చూస్తే ఆక్సిమీటర్ కొంచెమే తక్కువగా ఉంది, 90కి పడిపోతుంది, 85కి వచ్చేస్తోంది. ఊపిరాడట్లా. ఏదైనా కావాలనిపిస్తుందా? అప్పుడు తీసుకొచ్చి పెడితే తినాలనిపిస్తుందా? లేదు. ముందు గాలి దొరికితే చాలు. ఎందుకని? నీకు సర్వ సుఖాలకి కారణమైంది అది, ఆ ప్రాణం. అది ఉంటే కదా మిగతావి. ఈ ప్రకారంగా ఈ లోక అతీతమైన ఆనందానికి, లౌకికమైన ఆనందానికి కూడా ఆ ప్రాణస్పందమే కారణం. ఆ ప్రాణస్పందానికి కారణమైన ఆత్మతత్వం, ఆత్మశక్తి, ఆత్మ చైతన్యం, దాన్ని నేను ఉపాసన చేసుకుంటున్నాను. ఏదైతే అన్ని కారణాలకి కారణమో, కారణం కారణానాం ఏకో దేవ సర్వభూతేషు గూఢ అన్నట్టుగా, కారణం కారణానాం అట్లా వెతుకుతూ పోతూ ఉంటే అన్ని కారణాలకి ఈయనే కారణం. ఏదో ఒక కారణం దొరికింది, ఇదే కారణం అంటే దీనికేంటి కారణం? అది వెతికితే ఇంకోటి కారణం, దానికేంటి కారణం? ఇంకోటి కారణం. ప్రతి దానికి ఇట్లా మనం వెతికిపోతే ఎక్కడ ఇంకా కారణమే లేదో, సర్వకారణ కారణంగా ఉందో అటువంటి ఆ ఆత్మతత్వాన్ని నేను ఉపాసన చేస్తున్నాను. ప్రాణానికే కారణమైతే ఇంకేంటండి? అంతే కదా. నువ్వు నీకంటే ప్రాణం అంటే ఇంకేముంది? ఆ ప్రాణానికే కారణం అది. అటువంటి ఆ పరమాత్మని మేము ఉపాసన చేస్తూ ఉన్నాము. ఏదైతే వాస్తవ దృష్టి ప్రకారంగా ప్రాణము మొదలైన కళంకాలు ఏవి లేకుండా ఉందో, ఆత్మకేమిటి? ప్రాణం లేదు ఆత్మకి. ప్రాణంతో పని లేదు, ఎప్పుడూ ఉండేది. ప్రాణం లేకుండా ఎట్లా ఉందండి? అంతే మరి. ఆయనకెవరు అక్కర్లా, ఆయన అందరికీ కావాలి.
మనం చెప్పారే స్వామిజీ, ఎందుకున్నారు మీరు అంటే మీకోసం ఉన్నారు, నా కోసం ఉన్నాను అనుకోవద్దు మీరు, అది పొరపాటు. అది మేము స్వామిజీ కోసం ఉన్నాం. స్వామిజీ కోసం ఉంటే అది కథ వేరే. స్వామిజీ కోసం లేరు, మీకోసం ఉన్నారు. కానీ మనం అనుకునేది చెప్పేది స్వామిజీ కోసం ఉన్నామండి, స్వామిజీ కోసం ఉన్నాం. లేదు, అట్లా తప్పు. అది స్వామిజీ కోసం లేరు, మనకి మంచిది అవుతుంది అని చెప్పి అందరూ ఉన్నారు కదా. అట్లా ఈ ప్రాణం వల్ల ఆత్మ లేదు, ఆత్మ కోసం ఆత్మ వల్ల ప్రాణాలు ఉన్నాయి అంతే. ఆ ప్రాణాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాణదేవత కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనలో ఉండే ప్రాణాన్ని విడిగా చూస్తే అదో ప్రాణదేవత, ఆయన ఆత్మను తెలుసుకోవాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సరే, మనమే ప్రాణం అనుకుంటే అది వేరే విషయం. మనం ప్రాణం ద్వారా పరమాత్మని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాస్తవ దృష్టి ప్రకారంగా ప్రాణము మొదలైన కలంకాలు ఏవీ లేకుండా ఉన్నది. ప్రాణమే లేదు అంటే ఇంకేంటండి? సరే, ఆత్మకి ప్రాణం లేదు, ఇది పెద్ద స్టేట్మెంట్ అయిపోతుంది. ఆత్మకి ప్రాణం లేదనేసారు, ఎంత మాట అని అనిపిస్తుంది. కానీ ఆలోచన చేయండి, ప్రాణం లేదు ఆత్మకి. ప్రాణం లేకుండా ఎట్లా ఉంది? ఆత్మ లేదు అని చెప్పలా నేను, ప్రాణం లేదు ఆత్మకి అంటే అభిప్రాయం ఏంటి? దాని మీద భావన చేయాలి. తమాషాగా ఉన్నప్పటికి కూడా దాని మీద భావన చేయాలి. అంటే ఆత్మకి ప్రాణంతో పని లేదు అని అర్థం. అంటే ప్రాణానికన్నా అతీతమైనది అని. అందుకనే అట్లా అనుకున్నాడు కాబట్టే కల్పాలు దొర్లిపోతున్నా ఉన్నాడు చిరంజీవిగా, కాకభూషణుడు కదా. ఆ భావన ఆయనకి కలిగింది కాబట్టి ప్రాణంతో పని లేదు ఆయనకి, అట్లా ఉన్నాడంతే. అందరూ అదే అనుకునేది, అదే కదా, నేను ఎప్పుడూ ఉండాలి అని. నువ్వు ఎప్పుడూ ఉన్నావు, ఇంకేమిటి, ఎందుకు భయపడతావు? నువ్వు లేనప్పుడేది, నువ్వు లేకుండా పోయేదేది కదా. అందువల్ల ఏదైతే ప్రాణము మొదలైన కలంకాలు, కలంకం అట ప్రాణం అంటే. అంటే వీడు ప్రాణంతో ఉన్నాడంటే వీడికి ఏదో కలంకం అండి, మచ్చ ఉందండి వీడికి. యోగులు నేను ప్రాణాలతో ఉన్నారంటే వాళ్ళు చూసి నవ్వుతారు, వీళ్ళలో కలంకం ఉంది అని. చంద్రుడే అండి, కానీ చంద్రుడిలో కలంకం ఉందండి అన్నట్టుగా. చంద్రుడిలో మచ్చ ఉందా లేదా? చంద్రుడు ఏం ప్యూర్గా లేడుగా. అట్లా ప్రాణాలు ఉన్నాయి అనేస్తే మనం అయిపోయింది అంత. అది కూడా ఆయన అందుకనే చెప్తున్నాడు, నేను ప్రాణాలు ఉన్నాయి అని కూడా అనుకోవటంలా, నేను ప్రాణంతో ఉన్నాను అనుకోవటంలా నేను. ఎందుకో మళ్ళీ అది ఒక కలంకం, అది కూడా అనుకోవటంలా. ఉన్నానంతే, ఆనందంగా ఉన్నాను. చూసారా, అది ఆ స్థితి కొంచెం అది సాధన లేకుండా అర్థమయ్యేది కాదు. అది విచిత్రంగా అనిపిస్తుంది, ఇదేంటిది అని అనిపిస్తుంది. కానీ కొద్దిగా సాధన చేస్తే అర్థమవుతుంది. మాటలు వింటే అర్థం కాదు. నేను చెప్పిన ఇప్పుడు ఈ మాటలు ఉన్నాయే, మాటలు వింటే అర్థం కాదు. నేను ఇంకా దీన్ని పొడిగించి రబ్బర్ బ్యాండ్ లాగా ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. సాధన చేస్తే మాత్రం అర్థమవుతుంది. సాధన వల్ల తెలుస్తుంది ఈ మాటకి అర్థం ఏమిటి అని. ప్రాణం మొదలైన కలంకాలు కూడా లేకుండా ఉన్నది ఆత్మతత్వం అంటే ఏమిటి అర్థం? దాని మీద మనం భావన చేయాలి, దాని మీద మననం చేయాలి, అనుసంధానం చేయాలి. ఆ ప్రకారంగా వ్యవహార దృష్టి ప్రకారంగా జీవుడి యొక్క ఉపాధులైనటువంటి ప్రాణాది 16 కళలతోనూ అంటే అవిద్యా వ్యూహంతోనూ చుట్టబడి ఉన్నది. వ్యవహార దృష్ట్యా చూస్తే జీవుడి యొక్క 16 కళలు దానికి ఉన్నట్టుగా ఉన్నది. అది వ్యవహారం. ఆ 16 కళల్లో ప్రాణం ఒకటి కాబట్టి చూసి ఏమండి ఈయన ప్రాణంతో ఉన్నాడండి అని అంటున్నాం. వ్యవహార దృష్ట్యా ఆయన కూడా అట్లాగే అంటున్నాడు మనతో, ఒక మహాయోగి, అవునండి నేను ప్రాణంతో ఉన్నానండి. వ్యవహార దృష్ట్యా ఒకటి, మనం బయట వ్యవహార దృష్టి ఒకటి, లోపల ఒకటి ఉంటుంది కదా. ఆధ్యాత్మిక దృష్టి ఒకటి అంటే ఏదో మాట్లాడేది ఒకటి, ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. వ్యవహారంలో వ్యవహారమే, ఆధ్యాత్మికంగా లోపల ఆధ్యాత్మిక భావన. ఇది మనం పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు తమాషగా ఏం చెప్తే అదంతా ఒప్పుకుంటూ ఉంటారు, కానీ తెలుసు అది తమాషా, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదేదో ఊహించి మాట్లాడుతూ ఉంటే అవునవును అంటూ ఉంటారు అంతే. కానీ నిజమేమిటి, సత్యం ఏమిటి లోపల తెలిసి ఆ ప్రకారంగా వ్యవహారం ఒక చిన్న పిల్లవాళ్ళలాగా అంతవరకే. ఆ వ్యవహారంలో అంతవరకు అంగీకరించాలి, వ్యవహారం నడిపించాలి అంతే. కానీ లోపల ఆధ్యాత్మిక దృష్టి వేరే ఉంటుంది, ఆ దృష్టితో ఉండాలి. ఈ 2 దృష్టులు కూడా ఆయన చెప్పాడు. అందుకనే పరివలితం పరికలితంచ సదా కళాగణేన. ఒకటి ముందు యద్ అఖిల కలనా కలంకహీనం. కలనా కలంకహీనం, ఇవన్నీ కలన, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం కలంకాలు. ఈ తెచ్చుకున్న కలంకాలు ఏవీ లేకుండా ఆధ్యాత్మికంగా ఉన్నది. వ్యవహారంగా తెచ్చుకున్న అన్ని రూపాలు తానై ఉన్నది.
ఆ ప్రకారంగా అట్లా ఉన్నటువంటిది. అలాగే దేనికి శుద్ధ జ్ఞానమే అంతులేనటువంటి గొప్ప ఐశ్వర్యంగా ఉన్నదో, అంటే ఏదైతే స్వానుభవంతో మాత్రమే తెలుస్తూ ఉన్నదో అని అర్థం. జ్ఞానమే దాని ఐశ్వర్యం. ఇది ఎట్లా దొరుకుతుందని మాకు? అక్కడికి వెళ్ళాలి, దర్శనం చేయాలంటే ఏం చేయాలండి? టికెట్ తీసుకోవాలండి అని చెప్తారే. టికెట్ అంటే డబ్బులతోనో డబ్బులు లేకుండానో మొత్తానికి ఏదో చీటీ ఇస్తారు. ఆ చీటీ నీ దగ్గర పెట్టుకుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు? అక్కడ ఏదో ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ కోసం అట్లా అడుగుతామే మనం. ఆ ప్రకారంగా ఇది ఎట్లా దొరుకుతుందండి? దీనికి ఏం కావాలండి? ఎంత డబ్బు కావాలండి దీనికి? దీనికి డబ్బులతో కాదు నాయనా, ఇది ఐశ్వర్యం, వేరే ఐశ్వర్యం ఇది. అదేమిటి ఐశ్వర్యం? స్వానుభవం అనేటువంటి ఐశ్వర్యం. నువ్వు సాధన చేసి అనుభవించటం అనేటువంటి ఐశ్వర్యం నీ దగ్గర ఉంటే, అంటే సాధన అనే ఐశ్వర్యం అంతే, సాధనయే ఐశ్వర్యం అంతే. అది ఉంటే నీ దగ్గర నీకు ఇది దొరుకుతుంది. అటువంటిది స్వానుభవమే ప్రమాణంగా కలిగి ఉన్నది. ఏదైతే దేవతలందరి చేత నమస్కరించబడుతూ ఉన్నదో అటువంటిది సర్వసుర ప్రణతం. అందరూ దేవతలు దీన్ని ఉపాసన చేస్తున్నారు, నిన్నే పట్టుకున్నారు ఈ ఆత్మతత్వాన్ని. ఏదైతే అన్నిటికీ అగ్రస్థానంగా, అంటే అన్నిటికంటే గొప్పది అని అర్థం, అన్నిటికంటే గొప్పగా ఉన్నదో అటువంటి ఆ పరమాత్మ పదాన్ని నేను ఉపాసన చేస్తున్నాను. ప్రపద్యే. ఇప్పటివరకు మేమంతా చేస్తున్నాము అని చెప్పి అందరినీ చేయమని, ఇప్పుడు తాను ఉన్నటువంటి ఆ స్థితిని ప్రపద్యే అని ఏకవచనంలో చెప్పాడు.